గుడ్ మార్నింగ్ అండి. జే శ్రీనివాసరావు, ఈ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, జిఎస్డి హాస్పిటల్, వినరింగ్ రోడ్, గుంటూరు. సో ఈ రోజు మన పిల్లల్లో వచ్చే శ్వాసకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడు. పిల్లల్లో కామన్ గా ఊపిరి ఆడకపోవడం, ఉరకలాగా రావడం అనేది కొంతమంది పిల్లల్ని తీసుకుని పేరెంట్స్ వస్తారు మా దగ్గర. సో వాళ్ళని ఏ విధంగా మనం చూసి డయాగ్నోస్ చేస్తాం అంటే ఫస్ట్ నేసల్ ఎగ్జామినేషన్ చేస్తాం. వాళ్ళు కంప్లీట్ ఫస్ట్ హిస్టరీ తీసుకుంటారు. వాళ్ళు దాని ద్వారా ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు, ఊపిరి ఎప్పటి నుంచి ఆడుంటే, అలాగే దాంతో పాటు వాళ్ళు తరచుగా జలుబు ఏమైనా చేస్తూ ఉంటారు అనేది, అలాగే ఎక్కువ తుమ్ములు రావడం, అలాగే రాత్రిపూట నోరు తెరిచి గాలి పీల్చుకుంటున్నారా అనేది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మనం హిస్టరీ చేస్తాం. సో వీటిల్లో పేరెంట్స్ రాత్రిపూట మా అబ్బాయి నోటితో గాలి తీసుకుంటున్నాడు, రాత్రిపూట ఊపిరాడకుండా సడన్ గా నిద్రలోంచి లెగుస్తున్నాడు అని చెప్తాం. సో కామన్ గా ఇలాంటి కేసులు చూసినప్పుడు మాకు వచ్చే అనుమానం అంటే ఇప్పుడు ఎడినాయిడ్స్ అనే సమస్య పిల్లల్లో కామన్ గా ఉంది. సో దాన్ని ఎలా రూల్ అవుట్ చేస్తుంది, దానికి మనం కామన్ గా ఫస్ట్ ఎక్స్రే నాసోఫారింగ్స్ అనేది ఒకటి తీసుకున్నాం. అందులో మనకి వెనక భాగంలో కొద్దిగా పెద్దగా కనబడతాం. సో దాన్ని మనం క్లినికల్ గా డయాగ్నోస్ చేయాలంటే ఎండోస్కోపీ అనే పరీక్ష, డయాగ్నోస్టిక్ నాసల్ ఎండోస్కోపీ అనే పరీక్ష ద్వారా ముక్కులో ఎడినాయిడ్స్ ఉన్నాయని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఆ పేషెంట్ ని మనం మందులతోటి కొద్దిగా దానికి సమస్య తీవ్రతను తగ్గిస్తే కొన్ని మెడికేషన్స్ ఇస్తాం, 1 week 10 days ఇస్తాం. సో ఆ సమస్యను కొద్దిగా మనం తగ్గించుకున్న తర్వాత కొద్దిగా జలుబు తగ్గడం ఇలాంటి వాటికి మందులు ఇస్తాం.